అవునండి. వైసీపీ పార్టీయా, టీడీపీ పార్టీ అని కాదండి. స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరికైనా వాక్చాతుర్యం ఉంది కాబట్టి, ప్రశ్నించే హక్కు ఉంది కాబట్టి మేము ప్రశ్నిస్తున్నాం. 12 లక్షల మందికి ఆటో డ్రైవర్లకి కానీ, టిప్పర్ డ్రైవర్లకి, క్యాబ్ డ్రైవర్లకి అందరికీ ఇస్తా ఉన్నారు. వాళ్ళు డ్రైవర్లుగా మేము గవర్నమెంట్కి ఎంత రెవెన్యూ కడుతున్నాం, ఆర్టీఓ ఆఫీస్కి ఎంత రెవెన్యూ కడుతున్నాం, మా వల్లే 70% రెవెన్యూ వస్తుంది గవర్నమెంట్కి. అలాంటిది మాకు ఒక్క సంవత్సరానికి ఒక్కసారి వేసే ప్రీమియంకి ఇన్ని కొర్రలు పెట్టి సచివాలయం కాదు, మన కాదు ఆటో డ్రైవర్లకి మున్సిపాలిటీ ఎంప్లాయీస్ వచ్చేసి పొద్దున్న కబురు పెట్టారు. డ్వాక్రా మహిళలతో కబురు పెట్టారు. మాకు మీటింగ్ అక్కడ కృష్ణా హోటల్ సెంటర్లో మీటింగ్, మీరు రండి అని డ్వాక్రా మహిళలతో కబురు పెట్టారు. పోయిన లాస్ట్ టీడీపీ గవర్నమెంట్లో డ్వాక్రా మహిళలందరినీ రోడ్డు ఎక్కించేశాడు. ఈ గవర్నమెంట్లో ఆటో డ్రైవర్ని, క్యాబ్ డ్రైవర్లు అందరినీ రోడ్డు ఎక్కించేశారు. ఇప్పుడు ఆ 15,000కి మమ్మల్ని అరాకొర పెట్టి అసలు డబ్బులు అయితే అందట్లేదు, మాకు ఎవరికి అందట్లేదు. 35% ఇస్తున్నారు అంతే, 100% ఇవ్వట్లేదు. 100% ఎవరికి న్యాయం జరగట్లేదు. 25-30% ఇస్తున్నారు. ట్యాక్స్ అంటే ట్యాక్స్ తగ్గిస్తానన్నారు కానీ అది కూడా అమలు చేయలేదు. తగ్గిస్తానని మాట ఇచ్చారు అంతే. జనాల ముందు మాట ఇస్తారు, కామనే కదా. అది ఎంతవరకు అమలు చేస్తారనేది దైవ నిర్ణయం.